యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభాలను మేము తెలియజేస్తా ఉన్నామండి. సిలువను జ్ఞాపకం చేసుకుంటూ సిలువ యొక్క విలువను ధ్యానం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇలాగా సిలువను కూర్చున్నటువంటి సువార్తను వివరించడానికి మీ మధ్యకి రావడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ప్రియులారా, మీరు ఎవరైనప్పటికీ దయచేసి కొద్ది నిమిషాలు మాటల మీద ధ్యానం ఉంచాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మనం అనేకమైనటువంటి విషయాలు వింటూ ఉంటాం, లోకంలో అనేకమైన విషయాల గురించి మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. అయితే ఈ మాటలు మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా బైబిల్ వర్ణిస్తుంది. అలాగూ విని మా జీవితాలను మేము మార్చుకుని మేము పొందినటువంటి ఆనందాన్ని వివరించడానికి ఈ రోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. దయచేసి మీ పనులు చేసుకుంటూ మీ ఇళ్లలో ఉంటూ దయచేసి కొన్ని మాటలు మీ చెవుల్లోనికి పోనివ్వండి. బైబిల్లో మానవుని యొక్క స్థితిని గురించి వివరిస్తూ రోమీలకు రాసినటువంటి పత్రికలో ఇలాగ రాయబడి ఉంది. 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. ప్రియులారా, మనిషి యొక్క స్థితిని గురించి దేవుడిస్తున్నటువంటి సర్టిఫికెట్ అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే, నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, మంచి విషయాలను గ్రహించేవాడు ఎవడు లేడు, అలాగే దేవుణ్ణి వెతికేవారు కూడా లేరని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అక్కడే కొంచెం మనం ఆ వచనంలోనే కొంచెం కిందకి వెళ్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. అందరూ పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన పనుల్లో మన కార్యక్రమాలను మనం మునిగిపోతూ మన జీవితాలను కొనసాగిస్తూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనం పొందలేని వారిగా మన స్థితిని బైబిల్ చూపిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమను అనగా దేవుని నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని, దేవుని నుంచి వచ్చేటువంటి ప్రశాంతతని, మనశ్శాంతిని, ఆ యొక్క హృదయంలో దేవుడిచ్చేటువంటి నెమ్మదిని ఈరోజు మనిషి సంపాదించుకోలేని స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి మనిషి జీవితాన్ని ఆలోచిస్తే అనేకమైన విషయాలు మనిషి సంపాదిస్తున్నాడు. ధనం సంపాదిస్తున్నాడు, లేదంటే తనకు ఉన్నటువంటి కావాల్సిన అనుకున్న ప్రతివి కూడా సంపాదించుకుంటున్నాడు. కానీ ప్రియులారా, మనిషిని మాత్రం నెమ్మది, మనశ్శాంతి అనేవి వెంబడించట్లేదు. ప్రియులారా, అవి చాలా దూరంగా ఉంటున్నాయి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనిషికి నెమ్మది దొరకట్లేదు. శాంతి, సమాధానాలు మన యొక్క హృదయాన్ని ఆవరించటం లేదు. ఎందుకు అని కనుక మనం చూస్తే కనుక, మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నాం. మన పాపములు దేవునికి మనకి మధ్యన అడ్డుగా నిలిచిపోయినాయి. ప్రియులారా, అడ్డుగా నిలిచిపోయినాయి. దానికోసం బైబిల్ ఎలా చెప్తుంది, పాపము చేయు ప్రతి వాడు కూడా పాపానికి దాసుడు అని చెప్తుంది. ప్రియులారా, మనం పాపానికి దాసులం అయిపోయాం. మన జీవితాల్లో మనం పరిశీలన చేస్తే మన జీవితాల్లో అనేకమైనటువంటి మంచి విషయాలు మనకు తెలిసినప్పటికీ, మనం ఎలా జీవించాలో తెలిసినప్పటికీ తిరిగి మనం ఎలా జీవించకూడదు అనుకుంటున్నామో అటువంటి జీవితాన్నే జీవించేవారిగా ఉంటాం. ఏ విషయాల్లో అయితే చూడకూడదు అనుకుంటామో ప్రియులారా, మళ్ళీ కొంతకాలం లేదంటే ఆ సమయం వచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాలనే చూస్తూ ఉంటాం. ఏ విషయాలైతే మాట్లాడకూడదు అనుకుంటామో ఆ విషయాలనే మాట్లాడుతూ ఉంటాం. ఏ విషయాలు వినకూడదు అనుకుంటూ ఉంటామో ఆ విషయాలనే వింటూ ఉంటాం. ప్రియులారా, మంచిగా ఉండాలని మన స్వతహాగా మనం అనుకున్నప్పటికీ వాటిని చేయలేనటువంటి స్థితి, దాన్నే ప్రియులారా బైబిల్ పాపం అని వివరిస్తుంది. మీరు అనుకోవచ్చు, పాపం అంటే నేనేమి ఒక దొంగతనాలు చేయట్లేదు, హత్యలు చేయట్లేదు, నేను ఎవరిని దోపిడీ చేయట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులారా, బైబిల్ దానికి ఇస్తున్నటువంటి నిర్వచనం వేరేగా ఉంటుంది. ప్రియులారా, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపము, మంచి ఏంటో తెలుసుకొని దానిని చెయ్యలేని స్థితిలో ఉంటాం కదండి, అదే పాపంగా బైబిల్ వర్ణిస్తుంది. ప్రియులారా, ఒకవేళ ఈ స్థితిలో కనుక మనం అందరం ఖచ్చితంగా ఉంటామండి. ఒకసారి మన పరిస్థితులు మనం ఆలోచన చేసుకుంటే కనుక, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపం,
ఒక్కసారి మన జీవితాలు మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాల్లో మంచిగా ఉండాలని, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, నేను ఇలా ఉండాలి, నా చుట్టుపక్కల వారితో ఇలా ప్రవర్తించాలి, నాకు ఇలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని మనం అనుకుంటాం. ఒకవేళ మనం అలాగూ బతుకుతున్నాం అన్నట్టుగా ఇతరులకు కూడా చూపించుకోవచ్చు మనం. కానీ ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే నిజంగా మనం అలా ఉన్నాం అనేది మన చాలా పెద్ద ప్రశ్న అండి, చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి ఇంతటి బలమైనటువంటి పాపం నుంచి, చెయ్యాలనుకున్నటువంటి మంచిని కూడా చేయనివ్వట్లేదు ఈ పాపం యొక్క బలం నుంచి, ఈ పాపానికి ఉన్నటువంటి బలం ఎంత అని మనం ఒకసారి చూస్తే బైబిల్ ఇలా వివరిస్తుంది. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. పాపం మనల్ని అలా మెల్లగా మనం నిడుచుకుంటూ మరణం వరకు తీసుకెళ్లిపోయేదిగా కనిపిస్తూ ఉంది. మనల్ని నాశనం చేసేటంత వరకు కూడా ఈ యొక్క పాపం మనల్ని విడిచిపెట్టే స్థితి కనబుచ్చటం లేదు. అందుకు ప్రియులారా, ప్రేమ కలిగినటువంటి దేవుడు, మన స్థితిని చూసినటువంటి దేవుడు మనిషిని విడిపించడం కోసం, మనిషిని రక్షించడం కోసం, మన యొక్క పాపపు స్థితి నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పాపం యొక్క శిక్షను, మన యొక్క దోషాలను బట్టి కలిగినటువంటి శిక్షని, మనకి దేవునికి ఆటంకంగా ఉన్నటువంటి పాపాన్ని ఆయన మీద వేసుకుని ప్రియులారా, ఆయన మనం పొందవలసినటువంటి పాపపు శిక్షను ఈ లోకంలో ఆయన పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం ఒకవేళ చూసినట్లయితే కనుక బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెను. ఆయన అనేకులకు ప్రతిగా, మనందరి కోసం ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనముగా, మనల్ని విడిపించడానికి కావాల్సినటువంటి ధనంగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దయచేసి మీరు ఒకసారి మన యొక్క పరిస్థితిని మీరు పరిశీలన చేసుకోండి. ఆ పరిస్థితి నుంచి మనం ఎంతో బయటికి రావాలనుకుంటాం, కానీ మనం బయటకు రాలేం. ఎందుకంటే పాపానికి మనం దాసులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క యజమానికి తను చెల్లించవలసినటువంటి ఆ యొక్క ధనాన్ని చెల్లిస్తేనే కానీ తను విడుదల పొందలేడు. కాబట్టి మనం బయటికి రావడానికి మనం చెల్లించాల్సినటువంటి విలువ ధనం ఏంటంటే మన యొక్క ప్రాణం. మన ప్రాణం మనం అర్పించాల్సిన వారమైనా, కానీ మనల్ని తప్పించి యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ప్రభువా నీవు నా కోసం ఈ లోకంలోనికి వచ్చావని, నీవు మమ్మల్ని పాపల నుంచి విడిపిస్తున్నావని ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో ప్రియులారా, వారందరికీ దేవుని కుమార్తెలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించేవాడే ఉన్నాడు. ఆయన ఇలా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునేటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నువ్వు ఈ స్థితిలోంచి బయటికి రావాలని అనేకమైనటువంటి మార్గాలను వెతుకుతున్నావు కదా, నెమ్మది పొందాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సమస్యల నుంచి నేను విడుదల పొందాలని నువ్వు అనుకుంటావు కదా. ప్రయాసపడి భారం మోసుకునేటువంటి సమస్త జనులారా మీరు ఎవరైనప్పటికీ కూడా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మమ్మల్ని అందరినీ పిలిచాడు, మేము వచ్చాం ఆయన దగ్గరికి. ఈరోజు మీరు కూడా మీ యొక్క జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. నెమ్మది, శాంతి, సమాధానం మీ హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ప్రియులారా, దేవుడిచ్చేటువంటి శాంతి, నేను లోకం ఇచ్చినట్టుగా క్షణికమైనటువంటి ఆనందాలు, క్షణికమైనటువంటి సంతోషాలు కాదు, నా శాంతిని మేము మీకు అనుగ్రహిస్తారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ఎవరైనప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి మీరు ఈ మాటలు మీరు జ్ఞానం చేసుకోండి. దేవుడు మీకు మీ యొక్క స్థితి నుంచి విడుదల చేయడానికి ఆశపడతా ఉన్నాడు. మంచి వారిగా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో నుంచి దేవుని యొక్క రూపాన్ని ఇచ్చి పాపాన్ని కడిగివేసి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో మనల్ని స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ఆయనతో మనకి సహవాసం ఇచ్చేవాడిగా ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. దయచేసి మీరు ఎవరైనప్పటికీ దేవుని యొక్క సహాయం మీకు కావాలంటే, దేవుని యొక్క సహాయం మీకు కావాలంటే, పాపం నుంచి విడుదల పొంది పవిత్రమైనటువంటి జీవితం మీరు జీవించాలని మీ హృదయాల్లో కనుక అనుకుంటే కనుక, మీకు నెమ్మది, శాంతి, సమాధానాలు మీ హృదయాల్లోకి రావాలనుకుంటే కనుక, దయచేసి ఒకసారి మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒకసారి మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నువ్వు మాకు నెమ్మదినిస్తావంట, మీరు మాకు మనశ్శాంతిని ఇస్తారంట, మీరు మాకు పాప క్షమాపణలు ఇస్తారంట, చక్కటి జీవితాన్ని ఇస్తారంట అని చెప్తున్నారు. ప్రభువా, నాకు మీరు దయచేయండి మీ హృదయాలు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మాట్లాడే దేవుడు, మీ హృదయాలతో మాట్లాడతారు, మీ జీవితాలతో మీరు మాట్లాడతారు ప్రియులారా. దయచేసి మీరు ఎవరైనప్పటికీ మీరు దయచేసి మీ హృదయాలు ప్రార్థన చేసుకోండి. చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రోమాపత్రిక 5:8 ఇలాగ రాయబడి ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలాగంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మనం ఇంకా పాపంలో ఉంటుండగానే యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయాను. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన సిలువ యందు విశ్వాసం ఉంచి ఆయనను శరణను వేడుకుంటారో వారందరికీ కూడా పాపం నుంచి విడుదల, మరణం నుంచి తప్పించి దేవుడు తనతో పాటు ఉండడానికి నిత్య జీవనంలోకి ఆయన తీసుకెళ్లేవాడు ప్రియులారా. దయచేసి మీరు ఈ యొక్క విషయాలను ఆలోచన చేయండి. చాలా కొద్ది విషయాలు మాత్రమే మీకు పంచుకోవడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి విషయాలు దేవుడిచ్చేటువంటి మానవులకు అనుగ్రహించేటువంటి విషయాలు అనేకమైన ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది ప్రియులారా. ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఒకసారి వెళ్ళి విషయాలను అడగండి. లేదు మీరు రావాలనుకుంటే జయరామరపేట నూపులవారి వీధిలో ఉన్నటువంటి ఆ యొక్క హౌస్ ఆఫ్ జీసస్ సంఘానికి వచ్చి మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. దేవుడిచ్చేటువంటి నెమ్మది, శాంతి, సమాధానం, పాప క్షమాపణ మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మెండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభు దేవా, నీ యొక్క నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. నీవు మనుషులను ప్రేమిస్తున్నావు ప్రభా. మా స్థితిని చూసిన దేవుడు ప్రభా. మా పరిస్థితులు సమస్తము మీకు ఎరిగిన వాడు. మా స్థితిగతులు మీకు తెలుసు ప్రభా. మేము ఎవరమో తెలుసు, మేము